బ్రిక్స్ దేశాలు రియో డి జెనీరో డిక్లరేషన్ పేరుతో ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, దానికి ప్రేరణ ఏదైనా, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు పాల్పడినా అది నేరమేనని, అన్యాయమని పునరుద్ఘాటించింది. ఉగ్రవాద బాధితులను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని ఒకే తక్కెడలో తూయలేమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బ్రెజిల్లో మాట్లాడుతున్న బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదం విషయంలో కొందరు తమ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మౌనంగా ఉండటాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. బ్రిక్స్ కూటమి మరింత విస్తరించింది. బ్రెజిల్లో జరుగుతున్న 17వ బ్రిక్స్ సదస్సులో ఇండోనేషియా పూర్తి స్థాయి సభ్యదేశంగా చేరింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ పరిణామం బహుళపక్ష వేదికలపై భారత్కు పెరుగుతున్న దౌత్యపరమైన పలుకుబడికి నిదర్శనమని విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. బ్రిక్స్ కూటమి అనుసరిస్తున్న అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే ఏ దేశం పైన అయినా అదనంగా 10% టాక్స్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ విధానంలో ఎలాంటి మినహాయింపు ఉండవని ఆయన స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాలకు విధిస్తామన్న ట్యాక్స్ హెచ్చరికలపై చైనా స్పందించింది. సుంకాల యుద్ధంలో ఎవరూ విజేతలుగా నిలవరని, తాము ఘర్షణను కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. రక్షణాత్మక వాణిజ్య వైఖరి సరైంది కాదని పేర్కొంది. టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలపడంపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్కు తమ నిరసనను అధికారికంగా తెలియజేసినట్లు ప్రకటించింది. టిబెట్కు సంబంధించిన అంశాల సున్నితత్వాన్ని భారత్ పూర్తిగా అర్థం చేసుకోవాలని హెచ్చరించింది. భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను అప్పగించేందుకు సిద్ధమంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో చేసిన ప్రతిపాదనపై లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిలావల్ వ్యాఖ్యలపై బాధ్యతారహితమైనవిగా అభివర్ణించిన తల్హా, పాకిస్తానీయులను కాకుండా భారత్ నాయకులనే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు దొరికిన కేసులో కేంద్రం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు కారణంగా న్యాయ వ్యవస్థ అనుమతి లేకుండా న్యాయమూర్తిపై కేసు నమోదు చేయడానికి వీల్లేకుండా పోయిందని ఆయన అన్నారు. అమర్నాథ్ యాత్ర తొలి 4 రోజుల్లోనే సుమారు 70,000 మంది భక్తులు పవిత్ర మంచులింగాన్ని దర్శించుకున్నారు. భక్తుల తాకిడికి రోజురోజుకు పెరుగుతుండడంతో యాత్రా మార్గాల్లో కనీ విని ఎరుగని రీతిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రజలు తనను ముఖ్యమంత్రిగా చూడాలని ఆశించడంలో తప్పు లేదని కన్నడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. వాటిని తప్పుపట్టేది లేదన్నారు. అయినా తామంతా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటామని చెప్పుకొచ్చారు. అమరావతిని క్వాంటమ్ గేట్వే హబ్గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రూపొందించిన క్వాంటమ్ వాలీ డిక్లరేషన్కు ఏపీ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులకు జారీ చేసింది. దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ టెస్ట్ బెడ్ అయిన క్యూచిప్పిన్ను రాబోయే 12 నెలల్లోగా అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. శుభ్మన్ గిల్ తమను శారీరకంగా, మానసికంగా పూర్తిగా అలసిపోయేలా చేశాడని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్నారు. సెకండ్ టెస్ట్లో గిల్ ఆడిన తీరు అద్భుతమని, ఒకే టెస్ట్లో 430 పరుగులు చేసి ఈ ఘనతను సాధించిన రెండో ఆటగాడిగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడంటూ కొనియాడాడు. ఐసీసీ సీఈఓగా సంజోష్ గుప్తా నియమితులయ్యారు. సోమవారం ఆయన దుబాయ్లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఐసీసీ చరిత్రలో ఈ పదవిని చేపట్టిన 7వ వ్యక్తిగా ఆయన నిలిచారు. ప్రపంచ క్రికెట్ను పరివర్తనాత్మక భవిష్యత్తు వైపు నడిపించేందుకు సంజోష్ గుప్తాకు స్వాగతం పలుకుతున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.